ముఖ్యంగా మనకు పాడి పంట అనే కాన్సెప్ట్ మన భారతదేశ వ్యవసాయానికి ప్రధానమైన అంశం. అది ముఖ్యంగా స్టార్ట్ కావడం ఎట్లా ఉంది అయితే మీరు ఇప్పుడు దీన్ని ఎట్లా వీటిని నడిపించవచ్చు? మనం ప్రకృతి వ్యవసాయంలో పాడిని పంటని ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు? పాడి ఉంటేనే పంట ఉన్నది వెనకటికి. సో పాడి ఉన్నది, దాని నుంచి వచ్చిన పాలు వస్తాయి మనకి. పాలతో పాటు పెరుగు, పంచగవ్య తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు విడదాలు వస్తున్నాయి. ఆవు నుంచి వచ్చే విడదాలు ఏవైతున్నాయో, గోమయము, విడదాలు అనకూడదు, గోమయ వసతే లక్ష్మి అన్నారు మన పురాణాల్లో. వాటి నుంచే మనం రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. గోమయము, గోమూత్రము వాడుకొని మనం జీవామృతం చేసుకోవచ్చు, ఘన జీవామృతం చేసుకోవచ్చు, పంచగవ్య చేసుకోవచ్చు. వాటితో అగ్నియాస్త్రము, బ్రహ్మాస్త్రం ఇవన్నీ చేసుకోవచ్చు. చీడపీడలకు కూడా మనమే పురుగు మందులు తయారు చేసుకోవచ్చు. సో అల్టిమేట్గా మనం పంటలు పండించుకోవాలంటే గోవులు ఉండాల్సిందే. పాడి ఉంటేనే రైతు మనం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటాడు. మనం ఎక్కడి నుంచి, నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా, ఎక్కడి నుంచి ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళడం అనేది ఉండదు మన దగ్గర. ఆవు నుంచి వచ్చిన వ్యర్థాల నుంచే నేను అన్ని నా ఎరువులు నేనే తయారు చేసుకుంటాను. దాంతోపాటు బయటికి కూడా సరఫరా చేయగలుగుతున్నాను ఈ మధ్యకాలంలో. అంటే సవాళ్ళు ఎట్లుంటాయి ప్రకృతి వ్యవసాయంలో? ఇప్పుడు వానాకాలం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా అనుభవం అయిందా మీకు? ఎదురైనాయి. ఇప్పుడు ప్రకృతితో పోల్చుకుంటే ప్రకృతి అనుకున్నట్టు సాధించకపోతే పంట పండవు మనకు. రైతు అనేది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పంటలు సరిగ్గా కాలానుగుణంగా పండలేదనుకో, అప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడి వ్యవసాయం అనేది నష్టం అనేది ఎక్కువ అయిపోతుంది. వ్యవసాయం అనేది నష్టం ఏం కాదు, శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కాకపోతే దాన్ని ఏంటంటే మనం చేసుకునే తరహాలో చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర దేశీయావులు ఉన్నాయి. దేశీయావుల నుంచి పాలు తీసుకుంటా నేను. పాలు డైరెక్ట్ డోర్ టు డోర్ అమ్ముకోగలుగుతున్నా నేను. దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు. వాటి యొక్క వ్యర్థాలు ఉన్నాయో, ఆవు గోమూత్రం కానీ గోమయం కానీ, వాటిని కూడా పంటలకు నేను ఎరువులు చేసి తోటి రైతులకు అమ్ముకోగలుగుతున్నాను. వాటి నుంచి ఇన్కమే ఉంది. వాటితోని మన వ్యవసాయం, కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి కదా. చీడపీడలు అనేది ఆల్మోస్ట్ మనం రసాయన రహితంగా వెళ్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఇందులో సక్సెసే ఉన్నాం. ఇబ్బంది అనేది ఏమి ఉండదు అసలు. ఎందుకు ఇబ్బంది ఉంటుంది? రైతు టైంకు చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు. వాటి వల్ల మనము కూరగాయలు కానీ, వచ్చేది కానీ అనుకున్న ఈల్డింగ్ ప్రతి సంవత్సరం సాధిస్తున్నాం. అంటే మామూలుగా వ్యవసాయంలో పెట్టుబడులు అనేది ముఖ్యంగా ఉంటాయి, ఎందుకంటే మనకు ఎదురయ్యేటివి, అదొక ఇన్వెస్ట్మెంట్. అయితే ప్రకృతి వ్యవసాయంలో కూడా జీరో బడ్జెట్ అనుకున్నప్పటికీ కొన్నిటి దగ్గర ఖచ్చితంగా మనకు పెట్టుబడి ఉంటుంది. అట్లే దీనిలో మీ అనుభవం ప్రకారం మీ వ్యవసాయ క్షేత్రంలో మీకు పెట్టుబడులు ఎట్లున్నాయి? పెట్టుబడులు లేవనేది అవాస్తవం అండి. ప్రకృతి వ్యవసాయంలో కూడా డబ్బులు అవసరం అవుతాయి. ఇప్పుడు జీవామృతం తయారు చేస్తున్నాం. జీవామృతానికి 2 కేజీల బెల్లం వాడాలి, 2 కిలోల శనగపిండి వాడాలి. వాటికి కూడా డబ్బులు అవసరం అవుతుంది. సేమ్ యూరియా బస్తా కొన్నంతే అవుతుంది. కాకపోతే మనం ఏం చేయాలంటే, జీరో బడ్జెట్ ఎందుకన్నారంటే, రైతు బయట నుంచి బెల్లం కొనుక్కొస్తాం. బెల్లం చెరుకు మన దగ్గరే పండించుకోవాలి. గట్లా బడి ఇప్పుడు మన పప్పాయ ఉంటాయి కదా, పప్పాయని పెట్టుకున్నాం అనుకో, ఆ పప్పాయ చెట్ల నుంచి ఆ గుజ్జుని మనము బెల్లం ప్లేస్ లో వాడుకోవచ్చు. రీప్లేస్ చేసుకోవచ్చు. అదే గట్లేంబడి కంది చేను, ఏదైనా కంది చేను గట్లేంబడి వరిలో ఉంది అనుకో మధ్యలో, అలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, వాటి నుంచి వచ్చే ధాన్యమే మనకు జీవామృతానికి కావాల్సిన ధాన్యంగా వాడుకోవచ్చు. జీరో బడ్జెట్ అన్నాడు. రైతు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒకే రోజులో అయ్యే పని కాదు. రాను గోయింగ్ ఫార్వర్డ్ అవుతుంటాయి మనకి ఇవన్నీ. అంటే క్రమంగా మనము పెట్టుకుంటూ ఉండాలి. ఇనిషియల్ గా అయితే అమౌంట్ అనేది అవసరం అవుతుంది. ప్రకృతి వ్యవసాయంలో అమౌంట్ లేదనేది అవాస్తవం. అమౌంట్ కావాల్సిందే, పెట్టుబడి పెట్టాల్సిందే. ఇప్పుడు జనరల్ గా కెమికల్ ఫార్మింగ్ లో అయితే కలుపు మందు కొడతారు. కలుపు మందు కొడితే ఏముంది, మొత్తం మాడిపోతుంది. పంట పడితే అమ్ముకుంటాడు వాడు. నాకు వాళ్ళకంటే ఎక్కువనే అవుతుంది, ఎందుకంటే కూలీలను పెడతాను నేను ప్రతిసారి కలుపు కలవడానికి. కానీ అమ్ముకోగలాలి. మెయిన్ ఏంటంటే రైతు తన ప్రోడక్ట్ ని తను అమ్ముకోగలగాలి. అమ్ముకున్నప్పుడు మాత్రమే ఇందులో సస్టైన్ అవ్వగలుగుతాడు. అండ్ ఇంకోటి ముఖ్యంగా మనం పాడి విషయానికి వస్తే, ఇప్పుడు మీతో ఉన్న ఈ దేశీయ ఆవులు అంటే వీటి మెయింటెనెన్స్ ఎట్లుంటుంది ఫామ్లో? ఎట్లా పోషణ ఎట్లా చేసుకోవాలి? పోషణ ఇబ్బంది ఏమి ఉండదండి. ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు వీటితో పోల్చుకుంటే చాలా జీరో మెయింటెనెన్స్ ఆవులతో. మనం ఇంత గడ్డి టైం టు టైం గడ్డి వేసుకొని మనకు దాన పెట్టుకున్నాం అనుకో, లైట్గా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మీరు దాన ఎటువంటిది ఇస్తారు? దానా మనకు వచ్చేసరికి ఎద్దుగానుగా ఉంది కదా, ఎద్దుగానుగా వచ్చే బై ప్రోడక్ట్ ని ఇక్కడ దానగా వాడడం జరుగుతుంది మనం. సో మనకి ఇబ్బంది లేదు. పచ్చిగడ్డి ఉంది, సీజన్ లో ఎండుగడ్డి తెప్పించుకుంటాను. ఎండుగడ్డి, పచ్చిగడ్డి జనరల్ గా ఇట్లా జీరో మెయింటెనెన్స్ అండి. డిసీజ్ అనేది రాదు సామాన్యంగా. డిసీజ్ ఇబ్బంది ఉండదు. జీరో మెయింటెనెన్స్ లోనే మనకి ఇబ్బంది లేకుండా బాగుంది. మీరు ఇప్పుడు ఎద్దుగాను కూడా అన్నారు. ఒకసారి మీ ఎద్దుగాను కూడా పరిశీలిద్దాం, అసలు దాని పనితీరు ఎట్లుందో మనం చూసుకుందాం.
ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతం శశిధర్ రెడ్డి గారి వ్యవసాయ పొలంలో ఏదైతే కట్టెగానుగ ఏర్పాటు చేశారో ఆ కట్టెగానుగ దగ్గర ఉన్నాము. ఈ చెక్కగానుగ అయితే ఏదైతే ఉంది దీని పనితనం ఎట్లుంటుంది, అసలు దీని మేకింగ్ ఎట్లా, దీనిలో ఎటువంటి రకాలైన నూనె గింజలు మనము నూనెగా తయారు చేసుకోవచ్చు, ఎన్ని గంటలు పడుతుంది, మొత్తం ఈ వర్క్ ఆ పని అనేది ఎట్లా సాగుతుంది, ఈ వీటి నుంచి వచ్చే నూనెల నాణ్యత, వాటి నుంచి వచ్చే పోషకాల విలువలు, అలాగే ఎద్దు పని చేసే సమయము వాటిని ఎంత కేరింగ్గా చూసుకోవాలి, అలాగే ఈ చెక్క కూడా ఎట్లా కాపాడుకోవాలి, ఎన్ని రోజులు మన్నిక వస్తాయని ఇటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శశిధర్ గారు చెప్పండి, అసలు అంటే ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ గానుగ, ఈ చెక్క గానుగ యంత్రం మొత్తం? ఇది 4 నెలల ముందు అవుతుంది. 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుందా? ఓకే. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది పలానా చెక్క అని విన్నాను, అంటే ఎటువంటి చెక్కను యూజ్ చేయొచ్చు వీటిని? ఇప్పుడు మనం ఇది దిర్శనం చెక్క వాడినాం. దిర్శనం చెక్క కర్ణాటకలో అటు తాండూరు సైడ్ విరివిగా అడవి ప్రాంతాల్లో దొరుకుతుంటాయి. ఇది అఖండం ఉంటుంది అన్నట్టు 7 ఫీట్లు కింద, ఇప్పుడు 3.5 ఫీట్లు పాతుకొని ఉంది. ఓకే. పైన 3.5 ఫీట్లు. అంటే ఎన్ని ఫీట్లు తవ్వుకుంటారు అట్లా? 4 ఫీట్లు కుంద తవ్వేసినాము. 4 ఫీట్లు అంటే ఖచ్చితంగా మనం తవ్వే పెట్టుకోవాలన్నా వేరే ఈ సిమెంట్ దిమ్మెల్లా అట్లా ఏర్పాటు చేసుకునే అవకాశం లేదా? అందులో ఫిక్స్ చేసుకోవాలి, అది కదలకుండా. ఓకే. అంటే ఈ లోపల వచ్చేసేసి మనకు ఇప్పుడు మీరు కుసుమలు వేశారు కదా, కుసుమలు అనేది మనం ఒక గానుగ పట్టాలంటే ఎన్ని కేజీలు వేసుకోవాలి ఫస్ట్? ఇప్పుడు మనకి ఇందులో 13 కిలోలు పడతాయి. 13 కిలోల కుసుమ పోపు వేసినాయి ఇవన్నీ. ఇప్పుడు 13 కిలోల కుసుమ, 13 కిలోలు. దీంట్లో అంటే ఇప్పుడు నూనె తీయాలంటే మనకి ఎంత సమయం పడుతుంది? ఇంచుమించుగా 2.5 గంటలు పడుతుంది. ఖచ్చితంగా 2.5 గంటలు పడుతుంది. ఇందులో ఎటు లేదన్నా 4.5 లీటర్లు వస్తుంది. 4.5 లీటర్ల వరకు వస్తుంది. అంటే ఇందులో ఇప్పుడు ఓవరాల్గా గానుగలో, చెక్క గానుగలో ఎన్ని రకాల నూనె గింజలను మనం ఆడించుకోవచ్చు? మనం ఇప్పుడు ప్రస్తుతానికి 4 రకాల నూనెలు తీస్తున్నాము. పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసుమ. మామూలుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో యంత్రాలతోనూ కూడా గానుగ యంత్రాలని వచ్చినాయి. వాటికి వీటికి తేడా ఏమైనా ఉంటుందా? ఎప్పుడన్నా చూసిరా గానుగ యంత్రాలు మీరు? బయట చూశాను. ఇప్పుడు మన పురాతనంలో ఉండేది ఏంటంటే ఎగ్జిస్టెంట్ ఒక 40 ఏళ్ళ క్రితం వరకు కూడా మనకు ఇవే ఉండేది. అవునవును, ఊర్లలో ఎక్కువగా ఉంటుండే. 40 ఏళ్ళ తర్వాత కార్పొరేట్ సంస్థలు వచ్చేసరికి ఇవన్నీ మటమాయం అయిపోయినాయి. ఈ మిషన్కి దీనికి తేడా ఏముంటుంది అంటే ఆర్పిఎం ఒకటి మ్యాటర్. అంటే ఆ వేగంలో అంటే ఎందుకు అట్లా? అంటే వేగం వల్ల మనకు లాభాలు ఏంది ఆడ? ఇప్పుడు గింజ అనేది జనరల్గా నాకు తెలిసి మీరు నూనె ఎన్నిసార్లు హీట్ చేస్తారు? ఒక్కసారి హీట్ చేస్తారు. ఆల్రెడీ మిషన్ త్రూ చేసేందంటే ఆల్రెడీ మిషన్లో హీట్ అవుతుంది, మళ్ళీ మన ఒంటింట్లోకి వచ్చినాక రెండోసారి హీట్ అవుతుంది. అన్ని రకాలుగా హీట్ అవుతుంటాయి అంటే దాంట్లో ఉన్న పోషకాలు ఆల్రెడీ హీట్ అది తీయడమే రాంగ్ మెథడ్ మిషన్ లో తీయడం. ఎందుకంటే ఆర్పిఎం ఇప్పుడు మనకు ఎద్దు వచ్చేసరికి నిమిషానికి 2 లేదా 3 చుట్లు తిరుగుతుంది. ఇందులో ఈ ప్రెజర్ అనేది జనరేట్ అవ్వదు. కోల్డ్ ప్రెస్డ్ మెథడ్ లో ఆయిల్ జనరేట్ అవుతుంది. ఆయిల్ తీసాక దాన్ని ఏమైనా మీరు ఇట్లా సపరేట్గా ఇట్లా రిఫైన్డ్ ఆయిల్ లాగా చేస్తారా? దాన్ని ఏమైనా ఉంటాయా పద్ధతులు? డైరెక్ట్ అట్లా రిఫైన్డ్ ఆయిల్ లాగా ఏం మనం కెమికల్స్ వేసి ఏం ఫిల్టర్ చేయము. న్యాచురల్గా సన్ రైజ్లో తెల్లటి బట్ట కట్టేసి వస్త్రాన్ని కట్టేసి ఎండలో పెడితే వాటర్ ఎవాపరేషన్ ఏమైనా వాటర్ ఏం కంటెంట్ ఉంటే ఎవాపరేట్ అయిపోతుంది. మడ్డి అనేది కిందికి దిగుతుంది, న్యాచురల్గా ఫిల్టర్ అవుతుంది. నీటి రేణువులు ఏమన్నా ధాతువులు ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి, కేవలం ఆయిల్ మాత్రం మిగులుతుంది. అంటే దీనికి ఎద్దుగానుగ తయారు చేసుకోవడానికి ఈ పద్ధతికి నేర్చుకోవడానికి ఏమైనా శిక్షణ అవసరమా? అంటే మీరు ఎట్లా నేర్చుకున్నారు? ఎందుకంటే ఆ ఫీల్డ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మీరు వచ్చిన ఫీల్డ్ వేరు, ఇది వచ్చేసరికి వ్యవసాయ నేపథ్యమైనప్పటికీ. నేను ఈ న్యాచురల్ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నా కదా సార్, ఆయిల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నమాట మనకు వంటకాలలో. 50% ఆయిలే మనకు రోగాలకి దారి తీస్తుంది. మనం తినే ఆహారంలో 50% రోల్ ప్లే చేస్తుంది ఆయిల్. నేను ఒక 2 years బ్యాక్ నుంచి అక్కడ జక్లపల్లి గ్రామం ఉంటుంది, అక్కడ మా గురువులు ఉన్నారు అక్కడ శ్రీనివాస్, వాళ్ళ నుంచి తెచ్చుకొని వాడేవాడిని. సో అందులో బాగా నేను రోజు వెళ్ళేవాడిని కదా ఆయిల్ తెచ్చుకోవడానికి. మనం ఎందుకు పెట్టుకోకూడదు, మనం వ్యవసాయంలోనే ఉన్నాం ఉద్దేశంతో నేను ఇక్కడ ఒకటి స్థాపించడం జరిగింది. అండ్ ఒకసారి చూద్దాము. ట్రైనింగ్ తీసుకున్నాం, మొత్తం ఒక 2 days ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం.